అయ్యా మేము 4 తరాల నుంచి అక్కడే బతుకుతున్నాం. రాత్రి ఒకటే వచ్చేసి ఖాళీ చేయమని ఖాళీ చేసేసారు. ఇంకా మా భవిష్యత్తు ఎట్ట బతికేది, ఏడ బతికేది? మేము ఇప్పుడు కాదు సార్, ఇది 4వ తరం, ఇది 4వ తరం నుంచి బతుకుతున్నాం. అన్నీ ఇంకా రాత్రి వచ్చి ఆ పని చేశారు. ఏ విధంగా న్యాయం చేస్తారో న్యాయం చేయాలా మాకు. అన్నీ మగ్గిపోయి ఉన్నాయి. ఒకటి కాదు వేల కాయలు మగ్గిపోయి ఉన్నాయి. మేము ఏం చేయాలా? మీరు ఆలోచించి మాకు న్యాయంగా చేయాలా. మేము ఆడనే ఉన్నట్టుగా ఏదో మాకు సాయం చేయాలా. మీరు సాయం చేయకుంటే ఇంకా మీరు బతకటం ఒకటి, సావటం ఒకటి. నా పేరు షేక్ రబ్బానీ, బుచ్చేడిపాలెం నగరవాసులం. మేము గత 80 సంవత్సరాల నుంచి మా తరాల నుంచి మేము అరటిపళ్ళు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం రోడ్ మార్జిన్ వ్యాపారంలో. సడన్గా నిన్న రాత్రి కమిషనర్ గారు, సిఐ గారు వచ్చి మా తోపుడు బళ్ళన్నీ నెట్టేసి మా పళ్ళన్నీ బయట పారేశారు. అదేంటంటే ట్రాఫిక్ ఇబ్బంది ఇదని చెప్పేసి మా తోపుడు బళ్ళు నెట్టేశారు. గత 80 సంవత్సరాల నుంచి మేము అక్కడే జీవనాధారంగా జీవిస్తూ ఉన్నాం. అదే విషయం ఈరోజు అధికారులను కలవడం జరిగింది. చైర్పర్సన్ గారిని కలిస్తే మేడం ఏమో 15 రోజులు అవకాశం ఇప్పిస్తామన్నారు. మనకు శాశ్వత పరిష్కారంగా జీవనాధారం చూపించాలని కోరుకుంటున్నాము. మనకు సడన్గా వచ్చి తీసేయడం వల్ల మా పళ్ళన్నీ మగ్గిపోయి కనీసం ఒక్కొక్కరికి నా దగ్గర అయితే కనీసం 80,000 రూపాయలు మగ్గిపోయి నిన్న మొత్తం లాసు. ఈరోజు మొత్తం మనల్ని బండి కూడా పెట్టనీయలేదు అధికారులు వచ్చి. మా పళ్ళన్నీ నాశనం అయిపోయినాయి. ఆల్రెడీ మనం అప్పుల్లో బాధలో ఒకటి నలిగిపోతూ ఉంటే పైనుంచి మళ్ళీ అధికారులు ఇది దౌర్జన్యం చేయడం వల్ల మా బాధ ఎవరు చెప్పుకోవాలా? అదేవిధంగా ఈరోజు కమిషనర్ గారిని, చైర్పర్సన్ గారిని కలవడానికి అర్జీ ఇచ్చాము. ఒక చిన్న అవకాశం ఇస్తామన్నారు, కానీ మనకు శాశ్వత పరిష్కారం కోసం మేము అధికారుల కోసం కలవడానికి వచ్చాము.